హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ సూర్య పంజర స్తోత్రం. శ్రీ సూర్య పంజర స్తోత్రాన్ని ఆదివారం నాడు క్రమం తప్పకుండా పఠించటం వలన సూర్య భగవాను అనుగ్రహంతో పాటు శారీరక దృఢత్వం, దీర్ఘాయుస్సు మరియు సమస్త భయాల నుండి రక్షణ లభిస్తుంది. ఇది సకల రోగాలను నివారించి జీవితంలో అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. ఆదివారం రోజున ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించటం వలన కలిగేటువంటి ప్రధానమైన ప్రయోజనాలు: ఆరోగ్య ప్రసాదం. సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం వలన శరీరానికి మంచి శక్తి, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం మరియు సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. దుష్ట శక్తుల నుంచి రక్షణ. పంజరం అనగా రక్షణ కవచం. ఈ స్తోత్రం మంత్రం, యంత్రం, తంత్రాల వల్ల కలిగేటువంటి చెడు ప్రభావాలను మరియు సమస్త ఉపద్రవాలను తొలగిస్తుంది. గ్రహదోష నివారణ. జాతకంలో సూర్యుని వల్ల కలిగే గ్రహదోషాలు మాద్యం తొలగిపోయి తేజస్సు, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సకల కార్యసిద్ధి. ప్రతికూల పరిస్థితులలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, సర్వభీష్ట సిద్ధిని ఇస్తుంది. శ్రీ సూర్య పంజర స్తోత్రం. ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం రత్నరజ్ఞూపమేయం తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వదీపం. ఓం శిఖాయం భాస్కరాయ నమః. లలాటే సూర్యాయ నమః. భ్రూమధ్యే భానవే నమః. కర్ణయోం దివాకారాయ నమః. నాసికాయాం భనవే నమః. నేత్రోయం సావిత్రే నమః. ముఖే భాస్కరాయ నమః. ఓష్టయోం పర్జన్యాయ నమః. పాదయోం ప్రభాకరాయ నమః. ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రం. ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసం. ఓం సత్యతేజోజ్వలజ్వలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భావే మాం రక్షతు. ఓం బ్రహ్మతేజోజ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం తారక బ్రహ్మరూపాయ పరయంత్ర పరతంత్ర పరతంత్రం సర్వప్రదవనాశనార్థం దక్షిణ దిగ్భయై మాం రక్షతు. ఓం విష్ణు తేజోజ్వల జ్వాలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం ప్రచండ మార్తాండ ఉగ్ర తేజోరూపిణి ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజశ్రీ పురుష వశీకరణార్థం పక్షిమర్దీర్ఘనే మాం రక్షతు. ఓం రుద్ర తేజోజ్వాల జ్వాలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం భవాయ రుద్రరూపిణి ఉత్తర దిగ్భగే సర్వమృచ్ఛోపశమనార్థం మాం రక్షతు. ఓం అగ్ని తేజోజ్వాల జ్వాలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం తిమిర తేజసే సర్వరోగ నివారణాయ ఊర్వాందిగ్భాగే మాం రక్షతు. ఓం సర్వతేజోజ్వాల జ్వాలామాలినే మణికుంభాయ హుం పట్ స్వాహా. ఓం నమస్కార ప్రియాయ శ్రీ సూర్యనారాయణ అదో దిగ్భగే సర్వభీష్ట సిద్ధిర్థం మాం రక్షతు. మార్తండాయ నమ భానవే నమః. హంసాయ నమ సూర్యాయ నమః. దివాకరాయ నమ తపనాయ నమః. భాస్కరాయ నమ మాం రక్షతు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః.
శిరస్థానే మాం రక్షతు. సూర్యాదినవగ్రహేభ్యో నమః. లలాటస్థానే మాం రక్షతు. ధరాయ నమః ధ్రువాయ నమః. సోమాయ నమః అథర్వాయ నమః. అనిలాయ నమః అనాలాయ నమః. ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః. ముత్రిస్థానే మాం రక్షతు. వీరభద్రాయ నమః గిరీశాయ నమః. సంభవే నమః అజైకపదయే నమః. అహిర్భృగ్నే నమః పినాకినే నమః. భువనాధీశ్వరాయ నమః దీశాంతపతయే నమః. పశుపతయే నమః స్థానవే నమః. భవాయ నమః లలాటస్థాన మాం రక్షతు. దాత్రే నమః అంశుమతే నమః. పుష్టే నమః పర్జన్యాయ నమః. విష్ణవే నమః నేత్రస్థాన మాం రక్షతు. అరుణాయ నమః సూర్యాయ నమః. ఇంద్రాయ నమః రవయే నమః. సువర్ణరేతసే నమః యమాయ నమః. దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు. అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః. చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః. ఉత్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః. కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః. ముఖస్థానే మాం రక్షతు. బ్రహ్మేణాం నమః మహేశ్వర్యాయ నమః. కౌమార్యే నమః వైష్ణవే నమః. వారాహ్యే నమః ఇంద్రాణ్యై నమః. చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు. ఇంద్రాయ నమః అగ్నయే నమః. యామాయ నమః నిరువతే నమః. వరుణాయ నమః వాయవే నమః. కుబేరాయ నమః ఈశానాయ నమః. బాహుస్థానే మాం రక్షతు. మేషాది ద్వాదశ రాశిభ్యో నమః. హృదయస్థానే మాం రక్షతు. వజ్రాయుధాయ నమః శక్యాయుధాయ నమః. దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః. పాశాయుధాయ నమః అంకుశాయుధాయ నమః. గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః. పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః. కటిస్థానే మాం రక్షతు. మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు. రవయే నమః వామహస్తే మాం రక్షతు. సూర్యాయ నమః హృదయే మాం రక్షతు. భానవే నమః మూత్రిస్థానే మాం రక్షతు. ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు. పుష్టే నమః వామపాదే మాం రక్షతు. హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు. మరీచరయే నమః కంఠస్థానే మాం రక్షతు. ఆదిత్యాయ నమః దక్షిణచక్షుషి మాం రక్షతు. సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు. భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు. అర్కాయ నమః కవచే మాం రక్షతు. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికారాయ ధీమహి తన్మో ఆదిత్యం ప్రచోదయాత్. ఇది శ్రీ సూర్య పంజర స్తోత్రం. విన్నారు కదండి శ్రీ సూర్య పంజర స్తోత్రం. శ్రీ సూర్య పంజర స్తోత్రాన్ని ఆదివారం రోజున క్రమం తప్పకుండా పఠించటం వలన సూర్య భగవానుని అనుగ్రహంతో పాటు శారీరక దృఢత్వం, దీర్ఘాయుస్సు మరియు సమస్త భయాల నుండి రక్షణ లభిస్తుంది. ఇది సకల రోగాలను నివారించి జీవితంలో అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. ఆదివారం నాడు ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించటం, వినడం వలన కలిగేటువంటి ప్రధానమైన ప్రయోజనాలు: ఆరోగ్య ప్రసాదం. సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం వలన శరీరానికి మంచి శక్తి, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం మరియు సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. దుష్ట శక్తుల నుంచి రక్షణ. పంజరం అనగా రక్షణ కవచం. ఈ స్తోత్రం మంత్రం, యంత్రం, తంత్రాల వల్ల కలిగే చెడు ప్రభావాలను మరియు సమస్త ఉపద్రవాలను తొలగిస్తుంది. గ్రహదోష నివారణ.
జాతకంలో సూర్యుని వల్ల కలిగేటువంటి గ్రహదోషాలు మాధ్యం తొలగిపోయి తేజస్సు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సకల కార్యసిద్ధి, ప్రతికూల పరిస్థితులలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సర్వభీష్ట సిద్ధిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం సూర్యనారాయణ నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి సూర్యగ్రహ దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా సూర్యభగవానుని ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం ఆదిత్యనారాయణ నమః. ఓం నారాయణాయ నమః. ఓం